నా పేరు లక్ష్మీకాంతమ్మ. 27వ వార్డు కాంగ్రెస్కి నేను పోటీ చేసిన. ప్రజలందరూ నాతోటే సహకరించి వాళ్ళు ఎండనక గాలనక దూపనక ఆకలనక నాకు సహకరించి నన్ను ఇంత భారీ ఎత్తులో గెలిపించినందుకు వాళ్ళ కోటి ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఇలాగే నా 27వ వార్డు నేను అభివృద్ధి చేస్తాను, వాళ్ళకి చేసి చూపిస్తాను, వాళ్ళ అండదండగా ఉంటాను, ఎల్లవేళలా వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకుంటాను. వాళ్ళకి నేను అన్నిటికీ హామీ ఇస్తున్నాను. 462 ఓట్లతో గెలిచిన నేను. నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులు నన్ను ఇంత భారీ ఎత్తులో గెలిపించినందుకు వాళ్ళకి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 27వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అమ్మని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి 27వ వార్డు ప్రజలందరికీ మేము రుణపడి ఉంటాము. అలానే మమ్మల్ని ఆశీర్వదించి ఈ రణక్షేత్రంలోకి దింపినటువంటి టైగర్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షుల వారికి, చకిలాన్ రాజేశ్వరరావు గారికి, పోతుభాస్కర్ గారికి, కొప్పుల వేనారెడ్డి గారికి, అలానే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మరియు కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విజయము 27 వార్డు ప్రజలది. మంచికి చెడుకు జరిగినటువంటి పోరాటంలో ఎప్పుడైనా మంచి జరుగుతుందని మనం ఇతిహాసాలలో తెలుసుకున్నాము, చరిత్రలలో తెలుసుకున్నాం. ఈరోజు కూడా మళ్ళీ మంచిగా గెలిచింది. డబ్బుతోనో లేకపోతే అధైర్యపరచడంతోనో గెలుస్తామని చెప్పేసి భావించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు తోకముడి చెల్లిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము 1020 ఓట్లు మాకు సాధించుకుంటే 558 ఓట్లు మాత్రమే సాధించుకున్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, రౌడీజంతోనో ఎవరినో బెదిరించడం ద్వారానో లేకపోతే ప్రచారానికి వచ్చేటటువంటి కార్యకర్తలను బెదిరించడం వలన మీ గెలుపు ఉండదు. మీరు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మీ గెలుపు కూడా ఉంటుంది. ఇదే మా యొక్క సందేశం మీకు కూడా. మరియు 27వ వార్డు ప్రజలు మా నుంచి ఏదైతే ఆశించారో ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఖచ్చితంగా ఆనందపరిచే విధంగా మా యొక్క నిర్ణయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మా అమ్మగారి సహకారంతో నేను వార్డు ఇన్ఛార్జిగా చేసే బాధ్యత అంతా కూడా నాదే. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ ఇక్కడికి సీఎం కేసీఆర్ గారు వచ్చినప్పుడు 70 కోట్లు మన సూర్యాపేట మున్సిపాలిటీకి మంజూరు చేశారు. ఆల్రెడీ అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. కాకపోతే ఇప్పుడు 48 వార్డులు అయినాయి కాబట్టి ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఏంటిదనేది చూసుకొని ఏఎన్సీలు పెట్టుకొని ఖచ్చితంగా మాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం మాకు అందిన సమాచారం ప్రకారం 80 లక్షల రూపాయల పనులు మంజూరు అయినాయి ఆల్రెడీ. ఫస్ట్ మేము దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏరియా హాస్పిటల్ దగ్గర ఫోకస్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ కనీస వసతులు, కనీస అవసరాలు అనేవి అక్కడ లేవు కాబట్టి ఫస్ట్ ఏరియా హాస్పిటల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకొని తర్వాత ప్రియాంక కాలనీ సెకండ్ ప్రిఫరెన్స్గా తీసుకోదలుచుకున్నాము. ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి 3rd స్ట్రీట్ 4th స్ట్రీట్ని కంప్లీట్గా సీసీ రోడ్డు, డ్రైనేజ్ వచ్చే విధంగా చేసి ఏరియా హాస్పిటల్కి ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యని కూడా ప్రధానంగా మేము తీర్చబోతున్నాం. ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి ఫర్దర్ ప్రిఫరెన్సెస్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం ఖచ్చితంగా మేము ఈ 5 yearsలో కంప్లీట్ చేస్తాం. 100% ఎవరు చేయని విధంగా ఈ 5 సంవత్సరాలు మేము చేస్తాం. ఇదే మా యొక్క చివరిది. మేము ఎన్నిక కావడం కూడా మళ్ళీ మేము కూడా రాము, అంతే. పార్టీ మారాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కొట్టింది. సూర్యాపేటలో 15 వార్డులు గెలిచిందంటే మామూలు విషయం కాదు. అధికార పక్షాన్ని కాదనుకొని తలదన్నే విధంగా 15 వార్డులు గెలిచినాం. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్లు కానీ మిగతా పార్టీ అభ్యర్థులు కానీ గెలవడం జరిగింది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. బట్ కాకపోతే ఏంటంటే మేము రాజకీయ సన్యాసంగా తీసుకున్నానికి సిద్ధంగా ఉంటాం కానీ రాజకీయ పార్టీ నుంచి మారడానికి అయితే మేము సిద్ధంగా లేము. 100% అండి. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు నాకు ఏమన్నా తక్కువగా అందినా కూడా ఖచ్చితంగా మేము బడ్జెట్ సమావేశాలలో మా వాణిని గట్టిగా వినిపించి 80 లక్షల రూపాయల ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ మన వార్డుకి 27వ వార్డుకి శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అవి ఖచ్చితంగా చేసే బాధ్యత మాది, అంతే. థ్యాంక్ యూ.